గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 11. ఈ పార్ట్లో ఆ నోటీస్ కింద రాసిన చూడకపోవడమే మంచిది అనే వాక్యం ఆరుగురి మనసుల్లో గుచ్చుకుపోయింది. హాస్టల్కు తిరిగి వచ్చిన తర్వాత తలుపు మూసి కొన్ని క్షణాలు అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. జాహ్నవి ముందుగా ఇది మనకే పెట్టిన మెసేజ్ అని అంది. ప్రణతి నెమ్మదిగా కూర్చుని ఎవరో మనం గమనిస్తున్నామని తెలుసుకున్నారు అని అంది. అందుకే వెనక్కి తగ్గమని చెబుతున్నారు అని అంది. ఆనంది కాస్త ఆందోళనగా మనలో ఎవరైనా చెప్పారా అని అడిగింది. ఆ మాటతో అందరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అనుమానంతో కాదు, భయంతో. సింధు వెంటనే అంది, మనలో ఎవరూ చెప్పలేదు, కానీ మన కదలికలు గమనించడమే సరిపోతుంది అని అంది. లిఖిత ఆలోచిస్తూ, నోటీస్ అఫీషియల్ కాదు, సైన్ లేదు, డేట్ లేదు, అంటే ఇది వ్యక్తిగతంగా పెట్టింది అని అంది. మోహిని గట్టిగా ఊపిరి తీసుకొని ఇలా అంది, అంటే మనం సరైన దారిలోనే ఉన్నాం అని అంది. అందుకే ఎవరో మనల్ని భయపడుతున్నారు అని అంది. ఆ మాట విన్నాక అందరికీ కొంచెం ధైర్యం వచ్చింది. ఆ రాత్రి జాహ్నవి ఒక కొత్త ఆలోచన చెప్పింది. రేపటి నుంచి మనం ఒకేలా ఉండం అని అంది. ఎవరూ ఒక చోట ఎక్కువసేపు ఉండకూడదు అని అంది. ప్రణతి కొనసాగిస్తూ, ఎవరైనా మనల్ని గమనిస్తే వాళ్లకు గందరగోళం వచ్చేటట్లు చేయాలి అని అంది. సింధు తన డైరీ తెరిచింది. కొత్త పేజీలో ఏమని రాసిందంటే, హెచ్చరిక, రోజు 11 అని రాసింది. మరుసటి రోజు ఉదయం హాస్టల్లో మళ్ళీ సాధారణ శబ్దాలే, కానీ ఈసారి వాళ్ళు అందరూ విడివిడిగా రెడీ అయ్యారు. జాహ్నవి ఒంటరిగా ముందుగా బయలుదేరింది. ప్రణతి కొద్దిసేపటికి వెళ్ళింది. ఆనంది మరియు సింధు ఇంకో దారి, లిఖిత మరియు మోహిని చివరిగా వెళ్ళారు. సెంటర్కి చేరుకున్నాక అందరూ ఒకరినొకరు చూసినట్టు నటించలేదు. ఇది కొత్త ప్లాన్. క్లాస్లో జాహ్నవి గమనించింది. ల్యాబ్లో ఒక కొత్త సిస్టమ్ ఉంది. నిన్నటికి లేదు, ఈరోజు ఉంది. ఆ సిస్టమ్ దగ్గర ఒక స్టాఫ్ ఎక్కువసేపు నిలబడి ఉన్నాడు. స్క్రీన్ చూస్తూనే ఉన్నాడు. సింధు కూడా అదే గమనించింది. ఆమె తన డైరీలో చిన్నగా గుర్తు పెట్టుకుంది. లంచ్ టైంలో మోహిని క్యాంటీన్లో ఉండగా ఒక స్టూడెంట్ ఆమెతో చెప్పింది, నిన్న రాత్రి టెర్రస్ దగ్గర లైట్స్ చాలాసేపు ఆన్లోనే ఉన్నాయంట అని అంది. మోహిని ఏమీ స్పందించలేదు, కానీ ఆ మాట తన మనసులోనే దాచుకుంది. ఇంకోవైపు ఆనంది మరియు ప్రణతి మెట్ల దగ్గర నిలబడ్డారు. అక్కడ ఒక చిన్న తాళం కింద పడిపోయి ఉంది. అది సాధారణ తాళం కాదు, పాతది. పైగా R3
అని దాని మీద రాసి ఉంది. ప్రణతి దాన్ని చూసి ఆనందిని చూసింది. ఇద్దరికీ ఒకే ఆలోచన, ఇది అక్కడ ఉండాల్సినది కాదు. ఆనంది తాళాన్ని తీసుకుని తన బ్యాగ్లో వేసుకుంది. ఇది ఎవరిదో తర్వాత తెలుస్తుంది అని అంది. సాయంత్రం క్లాసులు అన్నీ ముగిసే సమయానికి ఆరుగురు మళ్ళీ దూరం నుంచే ఒకరిని ఒకరు గమనించారు. ఆ రోజు ప్రిన్సిపల్ అసలు టెర్రస్కి వెళ్ళలేదు. అదే వారికి కొత్త విషయం. హాస్టల్కి తిరిగొచ్చాక అందరూ మళ్ళీ ఒకే గదిలోకి వచ్చారు. ఈసారి వారికి భయం కంటే ఆసక్తి ఎక్కువగా ఉంది. సింధు అంది, హెచ్చరిక వచ్చిందంటే మనం దగ్గరికి వచ్చాం అని అంది. జాహ్నవి నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు అని అంది. ఆ రోజు రాత్రి కిటికీ బయట ఎవరో నడిచిన శబ్దం వినిపించింది. ఈసారి వారెవరూ భయపడలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కేవలం గమనించే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు ఇంకా పెద్ద సంకేతం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది.